తెలంగాణ లోపల బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎట్లా అవుతుంది అని చెప్పి మనం అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్లీ మనకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుండి. మనకు ఆన్లైన్ అప్లికేషను ఎప్పటి నుండి ఎప్పటి వరకు అని చెప్పి ఒక డేట్ అయితే ఇస్తారు అన్నట్టు. ఆ ఆన్లైన్ అప్లికేషన్ లోపల మనం ఆన్లైన్ అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. మన సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేసి మన బేసిక్ డీటెయిల్స్ అన్ని ఇచ్చి మనం ఆన్లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవాలి. సో బేస్డ్ ఆన్ దట్ ఆన్లైన్ అప్లికేషన్ మనకు ఆన్లైన్లోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతుంది. సో ఫిజికల్గా మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏముండదు, ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతుంది. సో బేస్డ్ ఆన్ దట్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒక మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఈ మెరిట్ లిస్ట్ ప్రకారం మనకు కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేస్తారు అన్నట్టు. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని చెప్పి. సో మీరు ఒకసారి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకుంటే ఈ 3 ఫేసెస్ లోపల పార్టిసిపేట్ అయితే చేయవచ్చు. ఎన్ని ఫేసెస్ ఉంటే అన్ని ఫేసెస్ లోపల పార్టిసిపేట్ చేయవచ్చు. కొన్ని రెగ్యులేషన్స్ ఉంటే ఆ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ మనం అయితే ఎన్ని ఫేసెస్ ఉన్నా కూడా పార్టిసిపేట్ అయితే చేయవచ్చు. మనకి ఆన్లైన్ అప్లికేషన్కి ఒక్కసారి మాత్రమే ఛాన్స్ అయితే ఉంటుంది, మళ్ళీ ఛాన్స్ అయితే ఇయ్యరు. సో ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు మాత్రమే నెక్స్ట్ ఫేసెస్కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ మెరిట్ లిస్ట్ కూడా ఒకటేసారి అయితే ప్రిపేర్ చేస్తారు అన్నట్టు. ఇట్లాంటి టైం టు టైం అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండదు. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.